రీసెంట్‌గా ఒక టీనేజ్ మదర్ వాళ్ళ పాపని తీసుకొని నా దగ్గరికి యాక్నే ప్రాబ్లమ్ కోసం వచ్చారండి. అయితే ఆ అమ్మాయి తన ఫేవరెట్ సెలబ్రిటీ పలానా బ్రాండ్ ఎండోర్స్ చేస్తున్నారు, అది వాడితే ఫ్లాలెస్ స్కిన్ వస్తుంది, అవి కొనుక్కొని వాడచ్చా మేడం అని అడిగారు. అయినా ఇలాంటి యాడ్స్ అన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదండి. సంతూర్ సబ్బు వాడిన వాళ్ళందరూ సంతూర్ మమ్మీలాగే ఉన్నారా? క్లినిక్ ప్లస్ షాంపూలు వాడిన వాళ్ళందరికీ యాడ్లో చూపించిన జుట్టు ఉంటుందా? రెడ్ బుల్ తాగిన వాళ్ళందరికీ వింగ్స్ వచ్చాయా? ఇంకా సెలబ్రిటీస్ బ్రాండ్స్ని ఎండోర్స్ చేయడం అంటారా? వాళ్ళు అందులో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, అదే కోట్ల రూపాయల్లో లాభాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు ఆ బ్రాండ్స్ని మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళేదో వాళ్ళ లాభాల కోసం మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళు ఏమన్నా మీ స్కిన్ని చూసారా మీకు సజెషన్స్ ఇవ్వడానికి? అదే మీరు ఒక స్కిన్ కన్సర్న్తో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆవిడ మీ స్కిన్ ఎగ్జామిన్ చేస్తుంది, అసెస్ చేస్తారు, మీ హెయిర్ ఎగ్జామిన్ చేస్తారు, మీ ఆక్యుపేషన్ ఏంటి, మీ స్కిన్ నీడ్స్ ఏంటి, ఎంత టైం ఇవ్వగలరు స్కిన్ కేర్కి, ఇవన్నీ ఆలోచించి ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ కూడా ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?